వేదిక ముందు భాగంలో ఉన్న భక్తులు దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ఈ ఏటి కోటి దీపోత్సవం రేపటితో పరిసమాప్తం కానుంది. రేపు ఈ వేదికపై ముగ్గురమ్మలు వేంచేస్తున్నారు. కంచి కామాక్షి అమ్మవారు, మధురై మీనాక్షి అమ్మవారు, కాశీ విశాలాక్షి అమ్మవార్లు కొలువు తీరబోతున్నారు. మీ అందరి సమక్షంలో కోటి గాజుల అర్చన అందుకోబోతున్నారు. అంతేకాదు, రేపు ఒకే వేదికపై 2 కళ్యాణ మహోత్సవాలు వీక్షించవచ్చు. రేపు కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి పరిణయోత్సవం, అలాగే సుందరేశ్వర సమేత మీనాక్షి అమ్మవారి పాణిగ్రహణం జరగబోతోంది. అందరూ ఆహ్వానితులే. రేపు 5:30 గంటలకల్లా ప్రాంగణానికి వేంచేయండి. అంతేకాదు, రేపు భక్తులను అనుగ్రహించేందుకు కంచి కామకోటి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా వేంచేస్తున్నారు. రేపు 5:30 గంటలకల్లా ప్రాంగణానికి వేంచేయండి. ఈనాటి కార్యక్రమంలో సభా సరస్వతికి నమస్సులు అర్పిస్తూ, బాల్యంలోనే సమస్త వేదాంతాలను, శాస్త్రాలను, ఉపనిషత్తులను అవపోసన పట్టి వైరాగ్య భావన, తాత్విక చింతనతో హిమాలయాలలో అనేక మంది యోగీశ్వరుల వద్ద తత్వచింతనను అలవర్చుకున్న జ్ఞాన సంపన్నులు కాకినాడ శ్రీపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు, పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వామివారి శిష్యులుగా ఆధ్యాత్మిక చింతనే కాక దేవాలయాల పునరుద్ధరణ, గో సంరక్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ధర్మ ప్రచారాన్ని చేస్తున్న మహనీయులు స్వామివారు. అంతటి విశిష్ట యోగికి భక్తకోటి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. కాకినాడ శ్రీపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారికి భక్తులందరి కోలాహలం మధ్య వారికి భక్తకోటి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన బృందావన్ మహామండలేశ్వర్ పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజు వారికి కూడా నమస్సులతో భక్తిపూర్వక స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో ఆశీస్సులు అందించవలసిందిగా శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారిని కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారికి, వారికి కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తకోటి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. కొద్దిగా అందరూ మౌనంగా ఉంటే, అంటే ఇక్కడ మనుషులు ఉన్నారా అని అనుమానించేలాగా అందరం మౌనంగా ఉందాం. ఇక్కడ మనుషులు గాలి పీల్చుకుంటున్నారా అని కూడా అనుమానం వచ్చేలాగా కొద్దిగా 3 నిమిషాలు మౌనంగా ఉందాం. మీరు ప్రవచనాలు వింటూ ఉన్నారు. 14 సంవత్సరాల ఒక సాధనతో కూడుకున్న ఒక వేదిక, భక్తి వేదిక. ఇది
ఎందరో మహనీయుల్ని, మహాత్ముల్ని బాబు మీరు అరవకండి, కార్యకర్తలు మీరు అరవక్కర్లు, వాళ్ళు కూర్చుంటారు, వదిలి. సాధువుల్ని, పండితుల్ని, కవులని, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కొలువై ఉన్న దేవతల్ని ఒక వేదికపై 14 సంవత్సరాలుగా చేరువ చేస్తున్నటువంటి, ప్రధానంగా భక్తి టీవీ, ఎన్టీవీ, అలాగనే రమాదేవి గారి మానస పుత్రికైన వనితా టీవీ, ఈ 3 కలగలిపినటువంటి ఈ సంస్థ, నరేంద్ర చౌదరి గారు, రమాదేవి, అలానే వారి పాప, ఒకే కుమార్తె రచన, వీళ్ళందరి ఆలోచన, వీళ్ళందరి కార్యదీక్షతో ఈ 14 సంవత్సరాలు కొనసాగింది. అలాంటి వేదిక పైన ఈరోజు మీరు ఇన్ని కార్తీక మాసాలు చూశారు, ఇన్ని దీపోత్సవాలు చూశారు. కానీ ఒక చిన్న మాట చెప్తాను. మనందరం ఈరోజు రాగలుగుతున్నాం, చేతులతో దీపారాధన చేస్తున్నాం, నోటితో భజన చేస్తున్నాం, కళ్ళతో చూడగలుగుతున్నాం. కానీ ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, భగవంతుడా, నా జీవితంలో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా చేత్తో పైకి లేపి నీకు పూలు వేయగలనో లేదో, నా కాళ్ళతో నడిచొచ్చి నీ దగ్గరికి రాగలనో లేనో, నా కళ్ళు నిన్ను చూడగలుగుతాయో లేవో, నా చెవులు నీ నామాన్ని వినగలుగుతుందో లేదో, నా నోరు ఒక్కసారి నీ మాటని, నీ మంత్రాన్ని ఉచ్చరించగలుగుతుందో లేదో, నా శరీరంలో నవనాడులు నీకు నమస్కరించడానికి సహకరిస్తుందో లేదో, అసలు నేను లేచి నిలబడగలనో లేదో, అసలు నా ఊపిరి గట్టిగా పీల్చుకొని విడిచిపెట్టగలనో లేదో, ఆ ఘట్టం వచ్చేటప్పుడు నాకేం కనపడదు కదా. అప్పుడు నిన్ను ఎలా ప్రార్థించాలి? నోరు పని చెయ్యదు, చేతులు పైకి లేవవు, కాళ్ళు నడవలేవు, చెవులు వినపడదు, కళ్ళు కనపడవు, నమస్కరించలేను, నిలబడలేను, కూర్చోలేను. ఆ ఘడియ ఒకటి వస్తుంది కదా మనం కనుక కొన్ని సంవత్సరాలు బ్రతికితే. అది ఏదో ఒక ఆఖరి గడియ వస్తుంది. కానీ మనం ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఇదంతా కూడా ఒక ప్రధానమైన అంశమైతే ఆ ఆఖరి గడియ, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు, ఆ ఘడియలో స్మరించగలిగితేనే అది స్మరణ. ఆ ఘడియలో నువ్వు నాకు గుర్తుకొస్తే అది నాకు ముఖ్యం. కానీ ఆ ఘడియలో ఇవేవి పని చేయవు కదా. నా మనస్సు కూడా ఊగిసలాడుతూ ఉంటుంది, నా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని అది కూడా తపన పడుతూ ఉంటుంది. నాకు అప్పుడు ఎవరూ కనపడరు, ఏది వినపడదు. ఆ సమయంలో నిన్నే నేను పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఘట్టంలో నిన్ను నేను వదిలిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో మీకు తెలుసుకోవాలనుందా? మనం 99 సంవత్సరాల 11 నెలల 29 రోజులు పూజ చేసిన ఆ ఒక్కరోజు, ఆ గడియ, మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే గడియలో ఆయన్ని మరిచిపోతే ఎలా ఉంటుందనంటే
పెళ్ళి అద్భుతంగా జరిగింది కానీ మంగళసూత్రం మర్చిపోయారన్నట్టు ఉంటుంది. పెళ్ళి చాలా బాగా జరిగింది కానీ మంగళసూత్రం కట్టడం మర్చిపోయారు హడావుడిలో అన్నట్టు. నేను ఎప్పుడు ఆ మాటకి చాలా గౌరవించా. ఆ ఒక్క ఘడియ నాకు కావాలి. ఇన్ని సంవత్సరాలు నేను చేశానో చేయలేదో మర్చిపోయానో వదిలేస్తానో తెలీదు, కానీ ఆ ఒక్క ఘడియ మాత్రం నేను మిస్ అయితే నేను ఇక్కడ బ్రతికిన బ్రతుక్కి అర్థం ఉండదు. ఆ ఒక్క ఘడియ గురించి తెలుసుకోవాలనుందా, ఏం చేయాలని? ఆ ఒక్క ఘడియ వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆ మహనీయుడు అన్నాడు, ఆ ఒక్క ఘడియ వచ్చేటప్పుడు ఎలా ఉండాలో మీకు ఒక్కసారి సాధన చేయిస్తా. నేను అది ప్రతిరోజు చేస్తాను, ఎందుకంటే ఏ రోజు ఆ గడియ వస్తుందో తెలియదు కదా. కాబట్టి మీరు కూడా ప్రతినిత్యము 1-2 నిమిషాలు ప్రవచనం చెప్పడం కంటే ఆ గడియ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో దానికి ప్రిపేర్ అయితే, ఆ సన్నివేశం వచ్చినప్పుడు మనం అన్నీ సర్దుకొని వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో అదొక్కసారి మనందరం అనుభూతి పొందే ప్రయత్నం చేస్తాం. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని నేను చెప్పే ఆ 1-2 నిమిషాలు మీరు దృష్టి పెట్టండి. ఆ సమయంలో నాకు వేదం గుర్తుకు రాకపోవచ్చు, ఆ సమయంలో నాకు నామం గుర్తుకు రాకపోవచ్చు, ఆ సమయంలో నా పేరే నేను మర్చిపోవచ్చు. ఆ ఘట్టంలో నేనెవరో నా ఉనికే నాకు అర్థం కాకుండా పోవచ్చు. కానీ ఆ ఘట్టంలో నిన్ను మాత్రం వదిలిపెట్టకూడదు. నేను లేకపోయినా పర్వాలేదు, నువ్వే ఉండాలి. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రమే ఉండాలి అని కోరుకునే ఆ భక్తికి నిర్వచనంగా 3 నిమిషాలు మీరు సమయం ఇస్తే, నాకు 3 నిమిషాలు అది మీకు చేయిస్తాను. ఇప్పుడు అది మీరు ప్రతినిత్యం 1 నిమిషం చేసుకున్నా 3 నిమిషాలు చేసుకున్నా విడిచిపెట్టకుండా ఉదయం లేవగానే పళ్ళు తోమక్కర్లేదు, మనం లేచి ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. లేచిన వెంటనే మీరు కూర్చున్న ప్రదేశంలో ఆ 3 నిమిషాలు అలా ఉంటే ఆ గడియ వచ్చే సమయంలో కూడా మనం అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. చేయగలమా? ఒకసారి చేతులు ఎత్తండి, వెనకాల దించేయి. 3 నిమిషాలు అందరూ మనం ఎలా కూర్చోవాలంటే, మనం విడిచిపెట్టే గాలి కూడా పక్క వాళ్ళకి వినపడని విధంగా మనం కూర్చోగలగాలి. అలా అని ఆపేసి కూర్చోకండి. హాయిగా అన్నిటినీ మర్చిపోండి. ఈ ప్రపంచాన్ని వదిలేయండి 3 నిమిషాలు. ఈ ప్రపంచం మనం ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఇవన్నీ మనకు ఉన్నా లేకపోయినా ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. 3 నిమిషాలు అన్నిటినీ మర్చిపోయి మీరుగా అలా కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను, అది వింటూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ మీ మనస్సుని నా మాటని వింటూ ఆ పరమాత్మ పాదాల దగ్గర అంకితం చేయండి. ఆ 3 నిమిషాలు అలవాటు చేసుకోండి. చాలా సింపుల్ అది. ఒకసారి అందరం కళ్ళు మూసుకుని కూర్చోండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता न जन्मा न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं 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 ఒకసారి అందరూ కళ్ళు తెరవండి. ఈ మంత్రం అర్థం ఏంటనంటే మనస్సు, బుద్ధి, నా ఆలోచనలు, నా ఇంద్రియాలు, నా శరీరం ఇవన్నీ నేను కాకుండా అయిపోతాను ఒకరోజు. ఆ రోజు నేనే నాకు అర్థం కాకుండా పోతాను. నన్ను నేను గుర్తు తెచ్చుకోవలసిన ఆఖరి ఘట్టంలో భగవంతుడా నన్ను గుర్తు చేసుకోవడం కాకుండా నిన్ను మాత్రమే గుర్తించుకునేలా నన్ను అనుగ్రహించు అని ఆ పరమాత్ముణ్ణి, నాకు మృత్యు అంటే భయం లేదు, ఎందుకంటే నేను మరణిస్తే ఏమైపోతానో అనే అనుమానం లేదు. నమే మృత్యు శంక, ఎందుకంటే నా మృత్యు అనేది ఈ ప్రపంచం నుండి పరమాత్ముడి దగ్గరికి తీసుకురావడానికి అది ఒక సాధనంగా భావిస్తా. అంతేగాని నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాననే భయం పడను. నేను హాయిగా ఇంతకాలం ఈ ప్రపంచంలో నన్ను ఉంచావు, ఇప్పుడు నీ దగ్గరికి తీసుకెళ్తున్నావని భావిస్తా. నమే జాతి భేద, నాకు ఏ జాతి, నేను ఏ కులము, ఏ మతము ఎన్ని నాకు సంబంధం లేదు. అవన్నీ భూమి మీద ఉన్నప్పుడు గొడవ గోల, అవన్నీ గందరగోళాలు. పితానైవ మేనైవ మాతా న జన్మ, బతికున్నంత దాకా ఆవిడ తల్లి అంటాను, ఈయన తండ్రి అంటాను, ఇది నా అక్క అంటాను, అన్న అంటాను. ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు నా వెంట రారు, నేను వాళ్ళ గురించి వెయిట్ చేయలేను. న ధర్మో న చార్థో న కామో న మోక్ష. నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే ఆవిడ కళ్ళు లేవు. ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఆవిడ నన్ను ఈ మార్గంలో ఎందుకు పెట్టిందనంటే ఇతని ద్వారా ఈ ప్రపంచానికి కళ్ళు తెప్పించొచ్చని ఆలోచన ఆవిడలో ఉండేది. అలాంటి ఒక తల్లి, ఆవిడికి ఆఖరి ఘట్టం వచ్చింది. ఆవిడ నాకు చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఉండగలవా నాతోటి అనింది. అమ్మ 9 నెలలు నీ కడుపులో నన్ను పెట్టుకున్నావు కదా, 9 నెలలు అక్కడే నన్ను దాచుకున్నావు, భరించావు, కనీసం నీ కోసం ఆఖరి సందర్భంలో ఉండలేనా అన్న. ఆవిడతో నాకు అదృష్టం ఏంటనంటే ఆవిడ ఇంకొక 3 నెలల్లో పోతానని చెప్పింది. డాక్టర్లు అన్నారు 3 రోజుల్లో పోతుందన్నారు. ఆవిడ అనింది నేను ఉత్తరాయణం రావాలి, అప్పుడే వెళ్ళాలి అనింది. అప్పటిదాకా ఎవడు ఏమీ చేయలేరు, నేను సంకల్పం నాకు దృఢంగా ఉందని. ఆవిడ 1,08,00,000 గాయత్రి జపం 4 పురస్చరణలు చేసింది. ఆవిడ అక్షర లక్ష పురస్చరణలు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి తన మృత్యువుని తను దర్శించి నాకు 3 నెలల తర్వాతనే వస్తుంది, ఏమీ నువ్వు గాబరా పడొద్దు అన్నారు.
ఆ 3 నెలలు మా అమ్మతో బ్రతికే అద్భుతమైన అవకాశం ఏంటనంటే 9 నెలలు కడుపులో బతికినప్పుడు నాకు తెలియలేదు మా అమ్మ ఈవిడ అని. ఏదో బతికేశాను. కానీ ఆవిడ్ని పంపేటప్పుడు 3 నెలలు మా అమ్మతో నేను ఆవిడకు ఒక అమ్మలా బ్రతకగలిగాను. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆవిడ దగ్గరుండి ఆవిడతో పడుకుని ఆవిడతో ముచ్చట్లు చెప్పి ఆవిడతో ఆడుకుని, అక్కడున్న వాళ్ళు కొంతమంది అడిగారు, ఎందుకు స్వామి మీరు మీ అమ్మతో ఆడుకుంటున్నారంటే, నాకు ఎవ్వరూ తెలియనప్పుడు మా అమ్మే కదా పాపం ఆడుకుని నన్ను లాలించి పాలించి, ఎవరూ నన్ను పట్టించుకోరు, మా అమ్మే కదా రాత్రులు నిద్ర మానుకుని అన్నీ చేసింది. ఆవిడ కోసం ఒక 3 నెలలు మళ్ళీ ఆవిడకి నేను తిరిగి ఇవ్వలేనా? ఇది ఆవిడ నాకు ఇచ్చింది, నేను ఆవిడకి తిరిగి ఇవ్వలేనా? చాలామంది అంటారు తల్లి రుణం తీర్చుకోలేమని. అది అబద్ధం. అలా తీర్చుకోలేమని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేయడం కాదు. తీర్చుకోవాలి, మన బాధ్యత. ఈ భూమి మీద ఎవడి రుణం తీర్చుకున్నా తీర్చుకోకపోయినా, మీరు ఎవరికి అప్పు పెట్టిపోయినా పాపమో పుణ్యమో తర్వాత సంగతి. కానీ తల్లికి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ రుణం తీర్చుకుని తీరాలి. తీరుతుంది కూడా ఆ రుణం. ఎలాగా? మనం ఆవిడ ఆఖరి ఘట్టంలో ఆవిడికి ఒక తల్లిగా మనం ఉండగలిగితే, అది మగవాడే కావచ్చు ఆడమ్మాయే కావచ్చు, ఆ తల్లికి మనం ఒక తల్లిగా నిలబడగలిగితే, ఆ తండ్రికి మనం ఒక తల్లిగా నిలబడగలిగితే, నా అదృష్టం మా నాన్నకి మా అమ్మకి నేను ఒక తల్లిగా నిలబడగలిగాను. వాళ్ళ నోటితో నోరారా ఒక మాట అన్నారు, మేము నీకు అమ్మా నాన్న కాదు, నువ్వే మాకు అమ్మా నాన్నవి. నీకు అమ్మా నాన్న అంటే మేమిద్దరం, కానీ మాకు అమ్మా నాన్న నువ్వు ఒక్కడివే అని చెప్పారు. ఇంతకంటే నాకేం కావాలి జీవితంలో? అలాంటి ఈ భక్తి వేదిక మీద నుంచి చెప్తున్నా. ఆయన నరేంద్ర చౌదరి గారు ఉన్నారు అక్కడ. వాళ్ళ అమ్మగారికి ఎన్నేళ్ళు అడగండి. ఆవిడ్ని ఇప్పటికీ ఆయన ఇంట్లో పెట్టుకుని, ఆ రమాదేవి కానీ ఆయన కానీ ఇప్పటికీ నేను రాగానే అడిగా, మీ అమ్మగారు ఎలా ఉన్నారని. పర్లేదండి, ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారు. ఎంత 90 ఏళ్ళు ఉంటాయా చౌదరి గారు? 90 ఏళ్ళు ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మనం తీర్చుకోవాలి ఆ రుణాన్ని. ఆ రుణం మనం తీర్చుకోకుండా ఈ భూమి నుంచి కదలొద్దు మీ కట్టె. అలాంటి తల్లితో అంత అనుబంధం ఉన్నా ఆవిడ పిలిచి నాకు నోట్లో గంగతీర్థం పోయి అని చెప్పింది. గంగతీర్థం పోస్తున్నా, నా చెయ్యి పట్టుకుంది. సరిగ్గా ఉత్తరాయణం ప్రవేశించింది. ఆవిడ అలా చూస్తూ, కళ్ళు కనపడదు, ఏం చూసిందో ఏం కనపడిందో, చెయ్యి వదిలేసింది, ప్రాణం విడిచిపెట్టింది. ఆ సందర్భంలో అనిపించింది, నాకు అమ్మ లేరు, నాన్న లేరు, అన్న లేరు, తమ్ముళ్ళు లేరు, బంధువులు లేరు, దాయాదులు లేరు, ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్నా ఒకరోజు ఏమీ లేని స్థితికి వస్తాం. ఆ సందర్భంలో భగవంతుడా, నువ్వు నన్ను విడిచిపెట్టకు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు ఓపిక ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను నడిపించినా నడిపించకపోయినా బుద్ధి పనిచేస్తుంది, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, ఓపిక ఉంది. కానీ అన్నీ వదిలి నీ దగ్గరికి వచ్చే సందర్భంలో నిన్ను గుర్తుంచుకోకపోతే నేను నీ దగ్గరికి రావడానికి అర్హత కోల్పోతాను. కాబట్టి ఆ ఆఖరి ఘట్టం మన జీవితంలో ఆ భగవంతుణ్ణి చేర్చడానికి పనికి రావాలి. అందుకనే ఒకళ్ళు అడిగారు, ఏమిటి నిర్వాణ షట్కంలో ఆదిశంకర్ల వారు ఏమిటి తల్లి లేదు, తండ్రి లేరు, అమ్మ లేరు, నాన్న లేరు, ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదన్నారు. ఎలా లేదు అని అంటే, నేను ఒక్క మాట చెప్పాను, అవన్నీ లేవని కాదు, అవన్నీ నాకు లేకుండా అయిపోయే రోజు వస్తుంది. అప్పుడు కూడా నువ్వే నాకు కావాలి. అందుకనే చిదానంద రూప శివోహం శివోహమని ఇప్పుడు మనం పట్టుకోవలసినటువంటి అవసరం. కాబట్టి ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. మీరు ఏదో నా మాట విని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా బిగబంధించి అలా కూర్చున్నారు. కాబట్టి మీ అందరికీ ఈ భక్తి టీవీ తరపున, భక్తి టీవీ సిబ్బంది, ఇప్పుడు వాళ్ళు సంకల్పించారు, వాళ్ళు ఆలోచించారు, కానీ ఇంతమంది సిబ్బంది, ఇన్ని వందల మంది మీ అందరి కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి నిలబడ్డ వాళ్ళకి, అలాగనే భక్తితో ఇక్కడికి విచ్చేసి 5:30కు వచ్చి ఉంటారు, ఇప్పుడు 10:30 అవుతా ఉంది. ఓ సినిమాలో ఇంతసేపు కూర్చోగలరా?
ఎంత గొప్ప హీరోదైనా, ఎంత గొప్ప రాజకీయ నాయకుడు వచ్చినా 5 గంటలు కూర్చోగలరా? కూర్చోలేరు. పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా కూర్చోలేరు. ఒక గొప్ప సినిమా వాళ్ళు వచ్చినా మనం కూర్చోలేము 5 గంటలు. ఓ మంచి సినిమా అన్నా 5 గంటలు కూర్చొని చూడలేం. కానీ అలాంటిది ఒక భక్తి అనేది 5 గంటలు కాదు, 50 గంటలైనా మనల్ని కూర్చోబెట్టగలిగే శక్తి ఒక భక్తికి మాత్రమే ఉంది. మిగతావన్నీ వినోదాత్మకమైన రంగాలు, ఆహ్లాదాన్ని ఇచ్చే రంగాలు, మనందరికీ మంచి పంచే రంగాలే. కానీ మనలో శక్తిని కలిగించి రగిలించి ఎన్ని గంటలైనా అలా నిలబెట్టుకోగలిగేటువంటి ఆ మంత్రం ఒక భక్తిలో ఉంది. అందుకనే మీరందరూ కూర్చుని ఈరోజు మంచిగా ఈ కార్యక్రమాలన్నీ ఆస్వాదించారు. మీ ఆస్వాదన రండి 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 రావాలి, మిమ్మల్ని పిలుస్తున్నా. రండి రమాదేవి రండమ్మా, రండి 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 ఒకసారి. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని మీరు దర్శించి ఇంతమంది దేవత అనుగ్రహాన్ని పొంది బ్రాహ్మణుల యొక్క వేద మంత్ర ఉచ్చారణతో పునీతులమై దీపారాధన చేసి మీరింటికి ఏం పట్టుకెళ్తారు అని అంటే, ఈ భక్తి టీవీ వేదికగా ఒక్కటి మట్టుకు పట్టుకెళ్ళండి. అంటే టేక్ హోమ్ అని ఉంటుంది కదా, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి ఇంటికి. అదేదో ఇక్కడ దొరికిన పూలో లేకపోతే దొరికినవన్నీ పట్టుకుపోవడం కాదు, ఈ వస్తువులు కాదు. మీరు ఇంటికి ఒక్కటి పట్టుకెళ్ళండి. ఒక్కటే నేను చెప్తానంటే, నాకేం మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒక్కటి మర్చిపోకండి, ప్రతిరోజు ఉదయం లేవగానే 3 నిమిషాలు, ఎక్కువ వద్దు, 3 నిమిషాలు చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం 3 సార్లు చెప్పుకోండి చాలు. భగవంతుని ఇది కోరుకోండి. ఆఖరి ఘట్టం నా జీవితంలో వచ్చేటప్పుడు నేను అన్నీ మరిచిపోయినా, అన్నీ వదిలేసినా, నువ్వు నా చేయి విడిచిపెట్టకు అని ప్రతిరోజు కోరుకోండి. ఒక్కసారి నాతో ఆ మంత్రం చెప్పండి. చిదానందరూప శివోహం శివోహం శివోహం, శివోహం చిదానందరూప చిదానందరూప శివోహం శివోహం శివోహం, శివోహం చిదానందరూప శివోహం శివోహం. కాబట్టి మీరందరూ ఆ నామాన్ని 3 సార్లు ప్రతిరోజు ఉదయం, పెద్ద సమయం కూడా పట్టదు, దానికి ఖర్చు పెట్టక్కర్లేదు, పళ్ళు కూడా తోమక్కర్లేదు. ఎందుకంటే మనం లేచి కదిలాము అని అంటే మన మనస్సు నిలకడ ఉండదు. అందుకని మన మనస్సు కదిలే లోపే దేవుణ్ణి పట్టుకోవాలి. మనం ఒకసారి మన మనస్సు కదిలిన తర్వాత దేవుణ్ణి పట్టుకోవడం కష్టం. ఒక ఆయన నాతో పూజ చేస్తున్నప్పుడు కూర్చుని ఆయన, ఏమండి మీరు అరగంట సేపు పూజ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, ఎంత భక్తి అండి మీకు, మీరు అరగంట సేపు దేవుడి దగ్గర ఉన్నారు, కానీ దేవుడు మీలో ఎంతసేపు ఉన్నారు అని అడిగా. అబ్బాయి ఎక్కువ ఉండడండి, ఆయనకి స్థిరం తక్కువ ఉండి వస్తుంటాడు పోతుంటాడు అన్నాడు ఆయన. చూడండి అతని భావన చూడండి. ఈయనేమో అరగంట దేవుడి దగ్గర స్థిరంగా ఉంటాడట, కానీ దేవుడు మాత్రం ఈయన లోపల స్థిరంగా ఉండడట. ఆయనకి స్థిరం తక్కువ, ఏ అప్పుడప్పుడు వస్తాడు పోతాడు, ఒక్కోసారి వచ్చినట్టు కూడా తెలియదు, ఒక్కోసారి పోయినట్టు తెలియదని. అంటే మన మనస్సు కదలిక మొదలు పెడితే దైవాన్ని మనం నిలుపుకోలేం. అందుకనే మీరు, నేను స్నానం చేసానా, పళ్ళు తోమేనా, ఇవన్నీ పక్కన పెట్టేయండి, అవన్నీ ఆ తత్వానికి అవసరం లేదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మీరు కూర్చున్న ప్రదేశంలోనే చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. స్వస్తి.